ఆల్ ఆఫ్ యూ. ఈరోజు బిగినర్స్ హెమ్మింగ్ చాలా సింపుల్గా అండ్ ఫాస్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం. హెమ్మింగ్ కోసం 2 వరుసల థ్రెడ్ని అయితే తీసుకొని ఒకవైపున ముడి వేసి ఒకవైపున ముడి వేయకుండా అలాగే వదిలేయాలి. నడుం బెల్ట్ని హెమ్మింగ్ చేయడం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక ముడి వేసుకోవాలి, ఎందుకంటే హెమ్మింగ్ సపోర్ట్గా ఊడకుండా ఉండడం కోసం. తర్వాత హెమ్మింగ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇలా సూదిని 5-6 సార్లు స్టిచ్ చేసి తర్వాత పైకి తీయాలి. మళ్ళీ అదేవిధంగా 5-6 సార్లు స్టిచ్ చేసి తర్వాత పైకి తీయడం వలన మనకి తొందరగా హెమ్మింగ్ చేయడం అయితే కంప్లీట్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత లాస్ట్లో ఇలా క్లాత్ ముడత లేకుండా సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ 2 ముడులు అయితే వేసుకొని థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు సపోర్ట్గా వేసిన పెద్ద కుట్టుని విప్పదీసుకోవాలి. ఇప్పుడు చూసేయండి హెమ్మింగ్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి. కుట్టు అస్సలు కనిపించకుండా చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు అదేవిధంగా నెక్ని హెమ్మింగ్ చేయడం స్టార్ట్ చేసేద్దాం. నెక్ స్టార్టింగ్లో అయితే 2 సార్లు ముడి వేసుకోవాలి, ఎందుకంటే ఉక్సు కాజాలు పెట్టుకునేటప్పుడు ఈ నెక్ హెమ్మింగ్ ఊడకుండా ఉండడం కోసము. ఇప్పుడు హెమ్మింగ్ని సూది 5-6 సార్లు స్టిచ్ చేసి తర్వాత పైకి తీయాలి. మళ్ళీ అదే విధంగా 5-6 సార్లు స్టిచ్ చేసి పైకి తీయాలి. ఇలా అయితే రాకపోతే స్టార్టింగ్లో 1 సార్లు లేదా 2 సార్లు స్టిచ్ చేసి పైకి తీసేయచ్చు బిగినర్స్ అయితే. తర్వాత మెల్లమెల్లగా అదే అలవాటు అవుతుంది. ఇలా కొద్ది దూరం కుట్టిన తర్వాత వెంటనే క్లాత్ని ఇలా సర్దుకోవాలి ముడతలు లేకుండా, ఎందుకంటే అలాగే స్టిచ్ చేస్తూ వెళ్తే ముడతలాగా బుంగలాగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సగం స్టిచ్ చేసుకున్న తర్వాత వెంటనే క్లాత్ని సమానంగా సర్దుకుంటూ వెళ్ళాలి, బుంగలు లేకుండా ముడతలు లేకుండా. ఈ విధంగా మొత్తం నెక్ని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళి తర్వాత స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ని మళ్ళీ మొత్తం నెక్ని ఇలా సాఫ్ట్గా అనుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి లాస్ట్లో మళ్ళీ ఒక 2 ముడులు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ఇది మర్చిపోవద్దు, ఎందుకంటే హెమ్మింగ్ ఊడిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో, నెక్ కొంచెం కూడా ముడత లేకుండా చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు అదే విధంగా హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసుకొని ఇలా లాస్ట్లోకి సర్దుకొని నీట్గా లాస్ట్లో 2 ముడులు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు సపోర్ట్గా వేసిన స్టిచ్ని విప్పదీసుకోవాలి. అదేవిధంగా ఇంకొక హ్యాండ్ని కూడా అలాగే 5-6 సార్లు స్టిచ్ చేసి సూదిని పైకి తీసి మళ్ళీ అదేవిధంగా 5-6 సార్లు స్టిచ్ చేసి సూదిని పైకి తీసి లాస్ట్లో అయితే క్లాత్ని సాఫ్ట్గా ముడత లేకుండా సర్దుకొని మళ్ళీ లాస్ట్లో 2 ముడులు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఆ తర్వాత సపోర్ట్గా వేసుకున్న స్టిచ్ని విప్పదీసుకోవాలి. అప్పుడు హ్యాండ్ హెమ్మింగ్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు చూడండి హ్యాండ్ ఎంత నీట్గా వస్తుందో, అసలు హెమ్మింగ్ చేసినట్టుగా తెలియదు. కొంచెం కూడా ముడత లేకుండా కుట్టు పైనుంచి కనపడకుండా చాలా నీట్గా వస్తుంది. చూసేయండి చూడండి ఇలా ఈ విధంగా. ఇప్పుడైతే కాజాలు కుట్టడం కోసం 4 వరుసల థ్రెడ్ తీసుకొని మొత్తానికే ముడి వేసుకోవాలి. ఇప్పుడు కింది నుంచి సూది పైకి తీసి 1/2 ఇంచు గ్యాప్తో సూదిని కిందికని అదే విధంగా 5-6 సార్లు దారాన్ని పోగులుగా కుట్టుకొని ఆ దారం పైన ఇలా ముడి వచ్చే విధంగా ఇలా రింగ్స్గా కుట్టుకొని కంప్లీట్ చేసుకోవాలి కాజాని కుట్టడం. చూడండి దగ్గరగా ఇలా ముడి వేసుకుంటూ వెళ్తే కాజా అదే రెడీ అయిపోతుంది. చూడండి కింది వైపున సూది అనేసి 2 సార్లు ముడి అయితే వేసుకోవాలి. చూడండి ఇప్పుడు మీరే కాజా ఎంత నీట్గా స్ట్రాంగ్గా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదే విధంగా అన్ని కాజాలను సమానంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా కాజాలు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ నేను ఎక్స్ట్రా కాజా ఒకటి కుట్టుకున్నాను, ఎందుకంటే కొంచెం ఏమైనా బ్లౌజ్ లూజ్గా ఉంటే ఆ ఎక్స్ట్రా కాజాకి అడ్జస్ట్ చేసుకుంటారు కాబట్టి. ఇప్పుడు ఉక్సులు కుట్టుకోవడం కోసం కాజాల పట్టి పైన ఉక్సుల పట్టిని పెట్టి ఆ కాజాలు ఉన్న దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని యాస్టీజ్గా అక్కడే ఉక్సుని కుట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఉక్సుని ఇలా చేతితో పట్టుకొని ఫస్ట్ ఒక రింగ్లో 5 కుట్లు కుట్టుకోవాలి ముడి వచ్చే విధంగా. ఇలా కుట్టుకున్న తర్వాత సెకండ్ రింగ్లో కూడా 5-6 కుట్లు వేసుకోవాలి. ఇలా ముడి వచ్చి విధంగా టైట్గా ఉండేలాగా ఈ విధంగా కుట్టిన తర్వాత ఉక్సుకి పై వైపున కూడా 5-6 కుట్లు వచ్చే విధంగా ఇలా ఈ వేలుకి థ్రెడ్ పెట్టుకొని ఆ థ్రెడ్లో నుంచి సూదిని తీస్తూ ముడిపడే విధంగా ఇలా ఉక్సును కుట్టుకుంటే మాత్రం చాలా టైట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక చిన్న టిప్పు, ఉక్సుని కుట్టేసిన తర్వాత అలాగే ఉంచొద్దు. ఉక్సు దగ్గర కొనని కత్తెర సహాయంతో ఇలా పైకి వెడల్పుగా అనుకోవాలి, ఎందుకంటే కాజాలు పెట్టేటప్పుడు తీసేటప్పుడు కానీ అది టైట్గా ఉండడం వల్ల ఉక్సు తొందరగా కాజాలు
చేసుకోవడం వల్ల ఈజీగా కాజా పెట్టడం తీయడం సులువుగా ఉంటుంది కాబట్టి. ఇదే విధంగా ఉక్సులు మొత్తం అన్నీ కుట్టడము కంప్లీట్ చేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా సింపుల్గా ఉక్సులు కాజాలు హెమ్మింగ్ కుట్టడం పూర్తయిందో చూడండి. ఈ విధంగా కత్తెరతోటి అన్ని ఉక్సుల కొనల్ని ఇలా వెడల్పుగా అనుకోవాలి. చూడండి పై వైపున కొంచెం కూడా ముడత లేకుండా నీట్గా ఉక్సులు మొత్తం గట్టిగా స్టిచ్ అయ్యాయి. చూడండి ఈ ఉక్సులు బ్లౌజ్ మొత్తం చినిగేదాకా కూడా అస్సలకే ఊడవండి. చూడండి ఎంత ఈజీగా పెట్టడం వస్తుందో. చూడండి వీడియో నచ్చితే నాకు ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్